హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కార్లోని క్లచ్, బ్రేకు, యాక్సిలేటర్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలనేది క్లియర్గా తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కార్లో 3 లివర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇది ఇప్పుడు క్లచ్ అన్నమాట. ఇది క్లచ్, ఇది బ్రేకు, ఇదేమో యాక్సిలేటర్ అన్నమాట. మనకు ఏబిసిడీలు ఉంటాయి కదా, మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇది సిబిఏ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. సి అంటే క్లచ్, తర్వాత బి అంటే బ్రేకు, ఏ అంటే యాక్సిలేటర్. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ క్లచ్ని ఎప్పుడు కూడా ఓన్లీ లెఫ్ట్ లెగ్తో మాత్రమే యూజ్ చేస్తాము. బ్రేకు మరియు యాక్సిలేటర్ని రైట్ లెగ్తో యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు బ్రేకు మరియు యాక్సిలేటర్ యూజ్ చేయాలంటే రైట్ లెగ్ని ఇలా మిడిల్లో ఉంచుకోవాలి. ఫస్ట్ ఇట్లా మిడిల్లో ఉంచుకొని బ్రేక్ అయితే అవసరమైతే బ్రేకు, తర్వాత యాక్సిలేటర్ అవసరమైతే యాక్సిలేటర్, ఇలా లెఫ్ట్కి రైట్కి ఫుట్ని మూవ్ చేయాలి తప్ప పైకి లేపి యాక్సిలేటర్ కానీ పైకి లేపి బ్రేక్ కానీ తొక్కొద్దు అనమాట. అలా తొక్కితే ఏమవుతుందంటే సడన్గా బ్రేక్ పడుతుంది, యాక్సిలేటర్ సడన్గా రేజ్ అవుతుంది అనమాట. క్లచ్ అనేది గేర్లని మార్చుకోవడానికి మరియు మన వెహికల్ని మూవ్ చేయడానికి క్లచ్ని వాడతాం అన్నమాట మనము. తర్వాత బ్రేక్ అనేది ఇప్పుడు కూడా వెహికల్ని స్టాప్ చేయడానికి మరియు వేగాన్ని తగ్గించడానికి బ్రేక్ని వాడతాం అన్నమాట. యాక్సిలేటర్ అనేది ఓన్లీ కార్ యొక్క స్పీడ్ని పెంచడానికి మాత్రమే యూజ్ చేస్తాం. మనము. ఇప్పుడు కొత్తగా డ్రైవ్ చేసే వారికి ఫస్ట్ గేర్లో వెహికల్ ఆగిపోతూ ఉంటుంది. అలా ఆగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే క్లచ్ ఎప్పుడైనా ఇట్లా ఒకేసారి వదలొద్దు అనమాట. ఒకేసారి వదిలితే వెహికల్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు క్లచ్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ గేర్లో మాత్రం చాలా స్లోగా వదలాలన్నమాట. చాలా స్లోగా వదలాలి. కాళ్ళు లేపకుండా ఇట్లా కాల్ని క్లచ్తో పాటు వెనక్కి తీసుకురావాలన్నమాట. మనం ఏ గేర్ చేంజ్ చేయాలన్నా కూడా క్లచ్ని మొత్తం పూర్తిగా ప్రెస్ చేయాలన్నమాట. పూర్తిగా ప్రెస్ చేసిన తర్వాత మాత్రమే గేర్ చేంజ్ అనేది చేయాలి. బ్రేక్ అనేది ఎప్పుడు కూడా ఇట్లా పైకి కాలు పైకి లేపి తొక్కొద్దు. ఎప్పుడైనా సరే ఫుట్ ఇట్లా కింద ఉంచేసి బ్రేకు మరియు యాక్సిలేటర్ ఈ రెండింటికి కాలు లేపకుండా యూజ్ చేయాలన్నమాట. ఇట్లా యాక్సిలేటర్ ఇట్లా ప్రెస్ చేయాలి, తర్వాత బ్రేక్, యాక్సిలేటర్, బ్రేక్. ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఓన్లీ క్లచ్, బ్రేక్ రెండే యూజ్ చేయాలన్నమాట. యాక్సిలేటర్ అనేది మ్యాక్సిమం తక్కువ యూజ్ చేయాలన్నమాట. అంత అవసరం ఏమి ఉండదు. మ్యాక్సిమం క్లచ్తోనే వెహికల్ అనేది మూవ్ అవుతుంది. క్లచ్ బ్రేక్ ఈ రెండే యూజ్ చేయాలన్నమాట. యాక్సిలేటర్ అనేది కొద్దిగా రోడ్ ఫ్రీ అయినాక మూవ్ అవుతున్నప్పుడు మాత్రం యాక్సిలేటర్ యూజ్ చేయొచ్చు. మనలో చాలామందికి వెహికల్ని ఆపాలంటే ఫస్ట్ బ్రేక్ దొక్కాలా లేకపోతే క్లచ్ దొక్కాలా అనే డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం బిలో 30 స్పీడ్లో ఉన్నామనుకోండి. బిలో 30 స్పీడ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా క్లచ్ దొక్కిన తర్వాతనే బ్రేక్ దొక్కాలి. అప్పుడు మాత్రమే మీకు వెహికల్ ఇంజన్ ఆగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు అబోవ్ 40 స్పీడ్లో ఉన్నప్పుడు వెహికల్ని ఆపాలనుకుంటే ఫస్ట్ మనం బ్రేక్ని దొక్కిన తర్వాత క్లచ్ దొక్కి పట్టుకుంటే అప్పుడు ఇంజన్ ఆగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు వెహికల్ 70-80 స్పీడ్లో ఉన్నప్పుడు బ్రేక్ అనేది ఒకేసారి దొక్కొద్దు అనమాట. ఎందుకంటే వెనుకొచ్చే వెహికల్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా బ్రేక్ని ఇట్లా ఒకసారి తొక్కి మళ్ళీ తీసి మళ్ళీ తొక్కాలన్నమాట. తొక్కుతూ ఇట్లా తొక్కి ఆపి ఇలా